బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని మోసం చేస్తుందని, రైతులు ఒడ్లు కొంటలేదని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఇంటి పేరు గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డిగా లేదు, గుంట నక్క కండ్లతోటి జగదీశ్వర్ రెడ్డి గారు మరి జరుగుతున్నటువంటి ధాన్యం ప్రొక్యూర్మెంట్ కనపడతలేదా, తెలుస్తలేదా నాకు అర్థం కావట్లేదు. కేవలం రాజకీయాలు చేయడానికే తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజల్ని తప్పుతో పట్టిస్తే కాంగ్రెస్ పైన వాళ్లకు విశ్వాసం పోతుందని ఒక పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది. నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ హయాంలో ఆఖరి 2 సంవత్సరాలు 21, 22, 23 వాళ్ళ హయాంలో కేవలం 6,609 కేంద్రాలు పెట్టి 21, 22 22, 23 7,037 కేంద్రాలు పెట్టి వీళ్ళు ప్రొక్యూర్మెంట్ ఎంత చేసిరంటే 117.23 లక్షల మెట్రిక్ టన్నులు ఆ 2 సంవత్సరాలల్లా ఇన్ని సెంటర్లు పెట్టి ప్రొక్యూర్మెంట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఈ 2 సంవత్సరాలు 23 నుంచి 24, 24 నుంచి 25 వరకు 23 నుంచి 24కు 7,178 సెంటర్లు పెట్టిరు. కేంద్రాలు రైతుల కోసం అందుబాటులో ఉండే విధంగా దగ్గరలో వాళ్ళకు రైతు కష్టం లేకుండా వడ్లమ్ముకోవడానికి 24, 25లో 8,378 కేంద్రాలు పెట్టారు. ఈ సంవత్సరం ఇంకా ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది, 8,575 సెంటర్లు పెట్టారు. అంటే మీ హయాం నుంచి పెంచుతా పోతున్నాం, రైతులకు ఇబ్బంది కావద్దని సెంటర్లు పెంచుతున్నాము. అతి దగ్గరలో ఉండి రైతులకు ఇబ్బంది కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే ప్రక్రియ చేస్తున్నాం. మీ హయాంలో 2 సంవత్సరాలు ఆఖరి 2 సంవత్సరాలు 2021 నుంచి 2023 వరకు 23,599.36 కోట్ల రూపాయలను మీరు రైతాంగానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ